నిన్న గుంటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తా పాలకుడు మోసగాడైతే ప్రజల జీవితాలు పాడైపోతాయి అని చెప్పని మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ప్రజలకి ఈయన ఒక ఉపదేశం చేశాడు. అంటే ఇక్కడ పాలకుడు మోసగాడు అవునా కాదనేది మనం ఇప్పుడే సర్టిఫై చేయవసరలా. కానీ సిబిఐ ఎప్పుడో చేసింది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ద్వారా నమోదై ఉన్న 11 కేసుల్లో ఆయన మీద దాఖలైన 11 ఛార్జ్షీట్లో సెక్షన్ 420 పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి పాల్పడ్డారు అని చెప్పని సెక్షన్ 420 జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదై ఉంది. మోసానికి పాల్పడే నైజం ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ నిర్ధారించి ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడు మోసగాడైతే అంటే సిబిఐ నిర్ధారణ చేసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడని చెప్పని ఆయన అడ్మిట్ అయినట్టుగా భావించాలా? ఆయన అడ్మిట్ అయినా కాకుండా ఆయన ఆంతర్యం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యాఖ్య చేసిన ప్రజలైతే నిజమే పాలకుడు మోసగాడైన పర్యవసానం మా జీవితాలు నష్టపోయాం, మా జీవితాలు పాడైపోయినాయి అని చెప్పని ఫీల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ శ్రేణులతో కూడా కలిపి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది, అద్భుతమైన రాజధాని నిర్మాణాన్ని ఇక్కడే నేను టేకప్ చేస్తా అని చెప్పని రాజధాని ప్రాంతంలో చేసిన ఎన్నికల ప్రచార సందర్భంగా అక్కడ ప్రసంగాల్లో మెన్షన్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో ఆయన ఎటువంటి నిర్ణయాలు చేశారు, దాన్ని ఏ స్థాయిలో అమలుపరిచారు, ఇవాళ రాజధాని స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నప్పుడల్లా నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు అయ్యి ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేశారు కదా అని చెప్పని, ప్రజలను నమ్మించి మోసం చేశారు కదా అని చెప్పని రియలైజ్ అవుతూ ఉన్నారు. అదే రాజధాని ప్రాంతంలో ఎన్నికల ప్రచార సందర్భంగా అక్కడ ఉన్న భూమి లేని పేదలకి గత ప్రభుత్వం ఒక్కొక్కరికి వారి ఉపాధి కోల్పోయిన దృష్టి, అంటే అక్కడ ఉన్న వ్యవసాయ భూములు మొత్తం ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలు కులవృత్తుల వాళ్ళకి గత ప్రభుత్వం 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని నేను 5,000 చేస్తానని వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపడితే ఆ 5,000 రూపాయలు చేసే వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆయనకి 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చి 16న అమల్లోకి రాబోతుంటే మార్చి 1వ తారీఖున మాత్రం దానికి సంబంధించిన జీవో విడుదల చేశారు. అంటే 5 సంవత్సరాల కాలం ఆ రైతు కూలీల్ని మోసం చేసినట్టే కదా. అక్కడ ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లు, ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి పట్టా భూములతో పాటు సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 సంవత్సరాలుగా వారికి వార్షిక కౌలు కూడా ఇవ్వట్ల. అంటే పట్టా భూములతో సమానమైన ప్యాకేజీ సంగతి పక్కకు పెడితే గత ప్రభుత్వం వారికి కుటుంబ పోషణ నిమిత్తం వారి భూములు ప్రభుత్వానికి సరెండర్ చేశారు కాబట్టి వారికి ఇచ్చిన వార్షిక కౌలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. మరి ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినట్టే కదా. ఇట్లా ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాదులకు చేస్తా అని చెప్పని యోబేరి అని చెప్పని యువతతోటి సదస్సులు ఏర్పాటు చేసి యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి మెజార్టీ ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి, కేంద్ర అధికారులు ఎవరన్నా మెడలు ఉంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రత్యేక హోదా సాధన సంగతి ఏమో కానీ నరేంద్ర మోడీ గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఈయన మెడ వంచి కాళ్ళకు నమస్కారం చేసిన తీరు చూసిన తర్వాత, అంటే ఆ రోజు యువతని ఎవరు మోసం చేశారు, ఏ విధంగా ప్రచార ప్రలోభాలతోటి యువత ఓట్లు వేయించుకున్నారు అనేది యువతరం రిలీజ్ అయింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 5 సంవత్సరాల కాలం ఒక్క డిఎస్సి కూడా లేకుండా పుణ్యకాలం గడిపేసిన తీరు చూసిన తర్వాత నిరుద్యోగ యువత మేము మోసపోయామన్న భావనలో ఉన్నారు. రాష్ట్రంలో సగభాగంగా ఉన్న జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మద్యపాన నిషేధ వాగ్దానాన్ని నమ్మి ఆయనకు ఓట్లేసి ఇవాళ మద్యపాన నిషేధం మాట దేవుడెరుగు, మద్యం మాటను జరుగుతున్న అకృత్యాలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బ్రాండ్ల పర్యవసానం ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం అయిపోతున్న కుటుంబాల స్థితిగతులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము మోసపోయామన్న భావనలో మహిళలు ఉన్నారు. ఇక ఉద్యోగులు,
మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల పర్యవసానం 175 అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా మనకి ఎన్నికల లెక్కింపు రోజునే పోస్టల్ బ్యాలెట్ల సరళి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు దక్కిన తీరు చూస్తేనే ఉద్యోగులు ఎంతగా ప్రభావితులై జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేశారు. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వివక్షకి ఉద్యోగులను గురి చేస్తూ ఉన్నారు, ఎన్ని ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకి నష్టం కలిగిస్తూ ఉన్నారు. 1వ తారీఖున జీతం కళ్ళ చూసే సంవత్సరాల తరబడి అయిపోయింది వాళ్ళకి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము మోసపోయామన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. దళితులు, నా మేనమామలు దళితులు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిజమేనేమో ఇంతటి సామాజిక స్పృహ కలిగిన నాయకుడు కదా మనకు కావాల్సింది అని చెప్పని నమ్మి ఆయన వెనక ర్యాలీ అయ్యి ఓట్లేసిన దళితులు ఇవాళ గత ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన 27 సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రద్దు చేయబడి ఇవాళ రెక్కల ముక్కలు చేసుకొని చదివించుకున్న వాళ్ళ పిల్లలకు ఉపాధి లేని పరిస్థితిలో, అన్నిటికన్నా ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్ని సంఘటనలో ఎంతమంది దళితుల మీద దాడులు జరిగాయి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మేము మోసపోయామన్న భావనలో దళితులు ఉన్నారు. 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో రాయలసీమ గెలిపిస్తే 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశానికి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ వాసులు ఎక్కువగా ఓన్ చేసుకొని 49 స్థానాలను కట్టబెడితే ఇవాళ అదే రాయలసీమలో పారిశ్రామికీకరణ పరంగా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించిన నిస్సహాయత, వివక్ష, అసమర్థత కారణంగా మేము మోసపోయామన్న భావనలో రాయలసీమలో ప్రజలు ఉన్నారు. 90% సబ్సిడీతో గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ పరికరాలు ఇచ్చి హార్టికల్చర్ని ప్రమోట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల పాటు ఆ డ్రిప్ అనే అంశాన్నే విస్మరించి వివక్షకు గురి చేసి రాయలసీమ పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్య పర్యవసానం ఇవాళ రాయలసీమ మేము మోసపోయామన్న భావనలో ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసుని చంద్రబాబు నాయుడు గారికి పులిమి దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణలో ఇవాళ అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అని తేడతలం అవుతున్న సందర్భంగా తన ఇంటి ఆడపడుచుల మీదే జుగుస్సాకరమైన ట్వీట్ల ద్వారా, పోస్టుల ద్వారా, తన పార్టీ సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుస్సాకరమైన ప్రచారానికి పాల్పడుతున్న తీరు చూసినప్పుడు మేము మోసపోయామన్న భావనలో మోసపోయామనే జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరే స్పష్టంగా రాష్ట్రానికి చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారు రాష్ట్రానికి తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడు మోసగాడైతే ప్రజల జీవితాలు పాడవుతాయి అని చెప్పిన మాట యథార్థం. 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో మా జీవితాలు ధ్వంసమైంది, మా భవిష్యత్తు నాశనమైంది, రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది అని చెప్పిన భావనలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి నుంచి వెలువెత్తా ఉంది. ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెనక్కి తిరిగి చూసుకుంటే లక్షల కోట్ల అప్పు, కొరవడైన శాంతి భద్రతలు, లూటి అవుతున్న ప్రకృతి వనరులు, కోల్పోతున్న ఉపాధి, వలసపోతున్న పరిశ్రమలు, వలసల మీద ఆధారపడుతున్న యువత, ఏముంది ఘనకార్యం అని చెప్పని వాళ్ళ రాష్ట్రం వాపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థుల్ని విమర్శ చేయడానికి ఆ అంశం ప్రస్తావించిన అది 100కి 100 పాళ్ళు ఆయనకే వర్తిస్తుంది అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు, పౌర సమాజం, ఓటరు భావిస్తున్నారనేది వాస్తవం. Like, share and subscribe to Rajaniti channel.